ఓటమి అనేది కేవలం ఒక స్టేట్ ఆఫ్ మైండ్ మాత్రమే. సో దీనికి సంబంధించిన బ్రూస్లీ చెప్పిన ఒక కొటేషన్ తో ఈ ప్రొడక్ట్ ని మనం స్టార్ట్ చేద్దాం. సో ఈ రోజు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హెల్దీ మైండ్ డ్రైవ్స్ ఇంటూ పవర్ఫుల్ యాక్షన్. సో మన మైండ్ సెట్ ఎప్పుడైతే హెల్దీగా ఉంటుందో మనకి ఎటువంటి యాక్షన్, సో వాట్ ఎవర్ ద టాస్క్, ఏ పని మనం చేసినా కూడా మన తాలూకా మైండ్ సెట్ అనేది, మన తాలూకా డ్రైవ్ అనేది చాలా పవర్ఫుల్ గా ఉంటుందండి. సో ఈ రోజు మనం చూసుకున్నట్టయితే స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ డిప్రెషన్. సో భారతదేశంలో 70% మంది మగవాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల, యాంగ్జైటీ ఎక్కువ అవడం వల్ల, డిప్రెషన్ ఎక్కువ అవడం వల్ల, అంటే ఒత్తిడికి ఎక్కువగా లోన్ అవడం. సో అదే విధంగా అనుకోకుండా డిప్రెషన్, బాగా కొంచెం ఏదైనా ప్రాబ్లం లో ఉండి డిప్రెషన్ వల్ల, వీటి వల్ల ఏమవుతుందంటే 70% మన భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఎనర్జీ ఇష్యూస్, అట్ ద సేమ్ టైం వైటాలిటీ ఇష్యూస్ అనేది రావడం జరుగుతుంది. సో దీనివల్ల ఆల్మోస్ట్ చెప్పాలి అంటే మన మెంటల్ వెల్బీయింగ్ అనమాట. మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, ఎప్పుడైతే మన స్టేట్ ఆఫ్ మైండ్ చాలా క్లియర్ గా ఉండాలి అంటే మన మెంటల్ బ్యాలెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మన మైండ్ సెట్ చాలా ఫ్రీగా ఉంటుందో, మన మెంటల్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్ గా ఉంటుందో, సో ఎటువంటి ఛాలెంజ్ అయినా కూడా మనం చాలా ఈజీగా మనం ఎదుర్కోవచ్చు, ఎటువంటి ఛాలెంజ్ అయినా చాలా ఈజీగా తీసుకోవచ్చు. సో స్ట్రెస్, యాంగ్జైటీ, టైర్డ్నెస్, అలసట, ఎక్కువగా డిప్రెషన్కి లోన్ అవడం, ఆతృత ఎక్కువగా పెరగడం, ఒత్తిడికి లోన్ అవడం, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే మన మెంటల్ బ్యాలెన్స్ మీద చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో పాండమిక్ తర్వాత, కోవిడ్ తర్వాత ఒక అనాలిసిస్ ఏం చెప్తుందంటే మనకి ఇండియాలో 74% మందికి ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేది ఎక్కువైనాయి. ఒత్తిడి 74% మన భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ ఒత్తిడి అనేది ఎక్కువ అవుతుంది. సో అదే విధంగా యాంగ్జైటీ, ఆతృత పెరగడం అనేది 88%. ఈ రెండు కూడా మన హెల్త్ కి, అట్ ద సేమ్ టైం మన హెల్దీ మైండ్ సెట్ కి అంత మంచిది కాదు. సో ఎప్పుడైతే స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే ఓవరాల్ పర్ఫార్మెన్స్ మీద మనకి చాలా ఇంపాక్ట్ చూపించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ తో మనం స్టార్ట్ చేద్దాం. సో ఈ స్ట్రెస్, ఒత్తిడి కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్, ఈ మూడు మన బాడీలో ఎందుకు వస్తాయి అంటే మన బాడీలో సెరం కార్టిసాల్ అని చెప్పి ఒక హార్మోన్ ఉంటుంది. ఈ సెరం కార్టిసాల్ లెవెల్స్ ఎప్పుడైతే బాడీలో మనకి పెరుగుతాయో ఆటోమేటిక్ గా మన బాడీలో స్ట్రెస్ లెవెల్స్ అనేది పెరగడం జరుగుతుంది. సో ఇక్కడ ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. వాట్ ఈస్ సెరం కార్టిసాల్? ఈ సెరం కార్టిసాల్ అనేది ఒక ఎసెన్షియల్ హార్మోన్. మన శరీరంలో ప్రతి ఒక్క ఆర్గన్, అంటే మన ప్రతి ఒక్క అవయవంలో కానీ, సో అదే విధంగా బాడీలో ఉన్న ప్రతి ఒక్క టిష్యూలో కానీ ఈ హార్మోన్ అనేది మనకి ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది. సో ఈ హార్మోన్ వల్ల మనకి ఏమవుతుంది అంటే ఇది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి మన బాడీలో ఉన్న ఒత్తిడిని కంట్రోల్ చేయడానికి. సో అదే విధంగా మనకి స్లీప్ సైకిల్ ఉంటుంది కదా, మనం పడుకోవడానికి, అదే విధంగా మనం లేవడానికి, ఈ స్లీప్ సైకిల్ ని రెగ్యులేట్ చేయడానికి కూడా ఈ హార్మోన్ మనకి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. సో సింపుల్ గా చెప్పాలి అంటే మన బ్లడ్ ప్రెషర్ ని రెగ్యులేట్ చేయడానికి ఈ హార్మోన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఎప్పుడైతే మన బాడీలో ఈ సెరం కార్టిసాల్ లెవెల్స్ అనేది పెరుగుతాయో ఆటోమేటిక్ గా మన స్ట్రెస్ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. వెరీ వెరీ సింపుల్ పాయింట్. ఎప్పుడైతే శరీరంలో సెరం కార్టిసాల్ లెవెల్స్ పెరుగుతున్నాయో దీనివల్ల ఏంటంటే మన స్ట్రెస్ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది అనమాట. బికాస్ ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్. కార్టిసాల్ లెవెల్స్ పెరుగుతున్నాయి అంటే స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతున్నాయి అనేది అర్థం. సో ఇక్కడ స్ట్రెస్ లెవెల్స్ ఎప్పుడైతే మనకి పెరుగుతాయో ఆటోమేటిక్ గా ఇది ఏమవుతుందంటే ప్రొలాంగ్డ్ స్ట్రెస్, ఎక్కువగా మనం ఒత్తిడికి గురవడం వల్ల ఏమవుతుందంటే మన ఎనర్జీ లెవెల్స్ బాగా డ్రాప్ అవడంతో పాటు, అంటే తొందరగా మనం అలసిపోవడం కానీ, సో కంటిన్యూస్ గా డిస్ట్రప్షన్ కానీ, ఇలాంటివి నిద్ర సరిగా పట్టకపోవడం, ఇలాంటి ఛాలెంజెస్ అన్నీ వస్తాయి. సో స్ట్రెస్, లో ఎనర్జీ లెవెల్స్, టైర్డ్నెస్, ఈ మూడు కలిపి మనకి ఏం చేస్తాయి అంటే బాడీలో టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ అనేది తగ్గిస్తాయి. రైట్? సో సింపుల్ పాయింట్ మళ్ళీ చెప్తున్నాను నేను, చాలా చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అండి ఇది. సో డీటెయిల్ గా దీనికోసం తెలుసుకోవడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బాడీలో ఎప్పుడైతే సెరం కార్టిసాల్ లెవెల్స్ పెరుగుతాయో మనకి స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి. ఈ స్ట్రెస్ పెరిగేటప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ తగ్గడంతో పాటు ఈ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ అనేది మగవాళ్ళలో మనకి తగ్గిపోతుంది. సో వాట్ ఈస్ టెస్టోస్టెరాన్ అనేది ఇప్పుడు మనం చూద్దాం.
టెస్టోస్టెరాన్ అనేది ఇది ఒక హార్మోన్ ఫౌండ్ ఇన్ హ్యూమన్స్ అండి. సో బేసికల్లీ మనకి మెన్స్ కి ఈ టెస్టోస్టెరాన్ అనేది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది అంటే ప్రైమరీగా టెస్టికల్స్ లో ఇది టెస్టోస్టెరాన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ టెస్టోస్టెరాన్ అనేది దేనికి సంబంధించిందంటే దిస్ ఈస్ అసోసియేటెడ్ విత్ సెక్స్ డ్రైవ్. సో సెక్షువల్ డ్రైవ్ ఉంటుంది కదా మగవాళ్ళకి, సెక్షువల్ డ్రైవ్ కి ఇది అసోసియేట్ అయ్యి ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం స్పర్మ్ కౌంట్, స్పర్మ్ ప్రొడక్షన్ కి కూడా ఈ టెస్టోస్టెరాన్ అనేది అసోసియేట్ అయి ఉంటుంది. సో బేసికల్లీ చెప్పాలంటే ఎప్పుడైతే బాడీలో ఈ టెస్టోస్టెరాన్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుందో మనకి సెక్స్ డ్రైవ్ పెంచడానికి, సో అదే విధంగా స్పర్మ్ ప్రొడక్షన్ పెంచడానికి కూడా ఇది చాలా బాగా మనకి సపోర్ట్ చేస్తుంది. సో అదే విధంగా రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ కి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ దీంతో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేది మగవాళ్ళకి వాళ్ళ మూడ్ ని ఎఫెక్ట్ చేయడానికి కూడా ఒక కీ రోల్ అనేది ప్లే చేయడం జరుగుతుంది. సో ఈ రోజు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేస్తున్నాను ఈ పాయింట్. టెస్టోస్టెరాన్ వల్ల బాడీలోకి వచ్చే ఉపయోగాలు ఏంటి, రైట్? సో దీనివల్ల సెక్షువల్ డ్రైవ్ కి ఎబిలిటీ పెరుగుతుంది, స్పర్మ్ ప్రొడక్షన్ పెరుగుతుంది, రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తి పెరుగుతుంది. అండ్ ఇది మనకి పర్టికులర్ గా ఈ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ ఎప్పుడైతే జరుగుతుందో మనకి సెక్స్ డ్రైవ్ కి ఎక్కువగా మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు సింపుల్ పాయింట్, ఎప్పుడైతే కార్టిసాల్ లెవెల్స్ పెరుగుతున్నాయో స్ట్రెస్ పెరుగుతుంది. స్ట్రెస్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే మన టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేది తగ్గుతాయి. సో బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గడం వల్ల ఇక్కడ వచ్చే సమస్యలు ఏంటో ఒకసారి మనం చూద్దాం, రైట్? సో టెస్టోస్టెరాన్ అనేది ఇట్ విల్ లీడ్ టు, ఆల్రెడీ నేను చెప్పాను ఈ పాయింట్ క్లియర్ గా, టెస్టోస్టెరాన్ అనేది దీని వల్ల వచ్చే ఉపయోగం ఏమిటి అంటే కంప్లీట్ గా పవర్ అండ్ స్టామినాని ఇంక్రీజ్ చేయడానికి ఇది చాలా బాగా మనకి సపోర్ట్ చేస్తుంది బాడీకి. సో ఇక్కడ మనం చూడొచ్చు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, టెస్టోస్టెరాన్ లీడ్స్ టు పవర్ అండ్ స్టామినా. సో దీంతో పాటు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం చూద్దాం. ఇక్కడ ఎప్పుడైతే మన బాడీలో ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేది తగ్గుతాయో మనకు వచ్చే ఛాలెంజెస్ ఏంటో ఇక్కడ మనం చూడొచ్చు. సో తొందరగా అలసిపోవడం, డిప్రెషన్ ఎక్కువ రావడం, సో ఫ్యాట్ టిష్యూస్ ఎక్కువ పెరగడం, సో అట్లాగే బ్రెయిన్ రిలేటెడ్ కొన్ని డిసీజెస్ వచ్చే ఛాన్స్ పెరగడం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ లో లిబిడో. సో సింపుల్ గా చెప్పాలి అంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎప్పుడైతే బాడీలో తక్కువ ఉంటాయో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే సమస్యలు పెరుగుతాయి. సో మనలో చాలా మందికి తెలుసు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే మగవాళ్ళకి సెక్షువల్ ప్రాబ్లమ్స్ వచ్చే కొన్ని వాటిని మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లో బేసిక్ గా 6 రకాలు ఉంటాయండి. సో దీనివల్ల సెక్షువల్ ఎబిలిటీ అనేది, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే వాళ్ళకి సెక్షువల్ ఎబిలిటీ అనేది చాలా వరకు తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. అట్ ద సేమ్ టైం లో లిబిడో అంటే ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ టెస్టోస్టెరాన్ అనేది కరెక్ట్ గా మన బాడీలో ఎప్పుడైతే కావాల్సినంత ప్రొడ్యూస్ అవుతుందో టెస్టోస్టెరాన్ వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి? సో మజిల్ మాస్ ని ఇంక్రీజ్ చేస్తుంది, ఎరెక్టైల్ ఫంక్షనింగ్ బాగా జరగడానికి అంటే సెక్షువల్ ఎబిలిటీ బాగా పెంచడానికి సపోర్ట్ చేస్తుంది. సో అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్ బోన్స్ ని స్ట్రాంగ్ గా ఉంచుతుంది, హై ఎనర్జీ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే వాట్ ఈస్ లిబిడో. లిబిడో అనేది ఒక వ్యక్తి తాలూకా ఓవరాల్ గా సెక్షువల్ డ్రైవ్ అన్నమాట. అట్ ద సేమ్ టైం సెక్షువల్ డ్రైవ్ అంటే లైక్ సెక్షువల్ పర్ఫార్మెన్స్ చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం డిజైర్ ఫర్ సెక్షువల్ యాక్టివిటీ. సో దేర్ ఆర్ 2 పాయింట్స్. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2 పాయింట్స్ ఏంటంటే ఒకటి ద డిజైర్, ద ఇంట్రెస్ట్ ఫర్ సెక్షువల్ యాక్టివిటీ అని చెప్పుకోవచ్చు, ఇది ఒక పాయింట్. రెండోది ఏంటంటే సెక్షువల్ పర్ఫార్మెన్స్, రైట్? ఈ రెండు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి ద డిజైర్ అంటే సెక్సువల్ గా ఒక ఇంట్రెస్ట్ ఒకటి, రెండోది ఏంటంటే ద పర్ఫార్మెన్స్, సెక్షువల్ పర్ఫార్మెన్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే లిబిడో అనేది అనేక కారణాల వల్ల మనకి ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే సైకలాజికల్ గా కావచ్చు, బయాలజికల్ గా కావచ్చు, సోషల్ ఫ్యాక్టర్స్ కావచ్చు. సో టెస్టోస్టెరాన్ అనేది ద మెయిన్ సెక్స్ హార్మోన్ ఫర్ మేల్. సో ఎప్పుడైతే బాడీలో మనకి లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయో దీనివల్ల మన బాడీలో మగవాళ్ళకి లిబిడో కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో లిబిడో తగ్గడం వల్ల ఏమవుతుందో మనం చూసాం కదా ఇక్కడ.
సో లిబిడో తగ్గడం వల్ల ఏమవుతుందంటే సెక్షువల్ డ్రైవ్ కానీ సెక్షువల్ డిజైర్ కానీ తగ్గే అవకాశాలు అనేది ఉంటాయి. సో టెస్టోస్టెరాన్ వల్ల ఉపయోగాలు ఏంటో మనం చూసాం కదా. సో ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ బాడీలో సరిగ్గా ఈ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుందో ఎరెక్టైల్ ఫంక్షనింగ్ అనేది బాగా జరుగుతుంది, స్ట్రాంగ్ బోన్స్ అండ్ హై ఎనర్జీ, ఇలాంటి ఛాలెంజెస్ కూడా మనకి డెవలప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో కీ పర్ఫార్మెన్స్ ఆఫ్ స్ట్రెస్ అండ్ అండర్ పర్ఫార్మెన్స్. కీ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ డిప్రెషన్, అట్లాగే లో టెస్టోస్టెరాన్ లెవెల్స్, ఇంక్రీజ్డ్ కార్టిసాల్ లెవెల్, అదే విధంగా స్టామినా తగ్గడం కానీ, సో అదే విధంగా లిబిడో అనేది తక్కువ ఉండడం కానీ ఇవి కారణాలని మనం చెప్పుకోవచ్చు. సో స్ట్రెస్ అండ్ అండర్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఈక్వల్ టు పవర్లెస్ లైఫ్, right? So now to add power to your life, here we have a very good product called Vestige Prime Energy Booster, right? సో ఇప్పటిదాకా నేను చెప్పిన స్లైడ్స్ ఒకసారి రీక్యాప్ చేస్తాను ఫాస్ట్ గా. ఒకసారి దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, బికాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ ఇది. సో ఒకటే సింపుల్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే బాడీలో మనకి సెరమ్ కార్టిసాల్ లెవెల్స్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయో మనకి స్ట్రెస్ అనేది పెరుగుతుంది. సో ఒత్తిడి పెరగడం వల్ల, డిప్రెషన్ పెరగడం వల్ల శరీరానికి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయనేది మనందరికీ తెలుసు. సో ఈ ఒత్తిడి, ఈ సెరమ్ కార్టిసాల్ లెవెల్స్ పెరగడం వల్ల ఒత్తిడి అనేది బాడీలో మనకి పెరుగుతుంది. ఈ ఒత్తిడి పెరిగేటప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ స్ట్రెస్ కానీ ఇవన్నీ ఎక్కువ అయ్యేటప్పుడు బాడీలో టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ అనేది మనకి తగ్గుతుంది మగవాళ్ళకి. ఈ టెస్టోస్టెరాన్ దేనికి రిలేటెడ్ అనే పాయింట్స్ కూడా మనం చూసాం. ఎప్పుడైతే ఈ టెస్టోస్టెరాన్ లెవెల్ మనకి తగ్గుతుందో ఆటోమేటిక్ గా లిబిడో కూడా తగ్గే ఛాన్సెస్ అనేది ఉంటాయి అన్నమాట మనకి, రైట్? సో లాస్ ఆఫ్ లో టెస్టోస్టెరాన్, ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ మనకి బాడీలో ప్రొడక్షన్ తగ్గుతుందో ఆటోమేటిక్ గా బాడీలో లిబిడో అనేది మనకి లాస్ అవుతుంది అనమాట, రైట్? సో ఇక్కడ దాకా క్లియర్ గా ఉందా? సింపుల్ పాయింట్, కార్టిసాల్ లెవెల్స్ తగ్గితే స్ట్రెస్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది. స్ట్రెస్ ఎప్పుడైతే మనకి తగ్గుతుందో టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేది మనకి పెరుగుతాయి. ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతాయో లిబిడో కూడా మనకి బాడీలో పెరుగుతుంది. సో ఇక్కడ దాకా క్లియర్ గా ఉందా? ఆర్ ఎనీ పాయింట్స్? ఓకే సార్, డన్. ఒకసారి మెసేజ్ చేస్తారా? సో ఎనీ పాయింట్స్ స్టిల్ నో, ఎందుకంటే సెకండ్ పేజ్ లోకి నేను వెళ్లే ముందు ప్రొడక్ట్ ఐ జస్ట్ వాంట్ టు నో టిల్ నో, రైట్? Right. Perfect. Thank you. This is only for men. Sir, చెప్తాను సార్, నేను ఇంకా అక్కడ దాకా రాలేదు. I'll tell you each and every point. మీకు కావాల్సిన ప్రతి ఒక్క పిన్ టు పిన్ పాయింట్ నేను చెప్తాను, రైట్? సో బిఫోర్ దట్ ఐ జస్ట్ వాంట్ టు నో, ఇక్కడ దాకా ఏవైతే పాయింట్స్ మనం డిస్కస్ చేసుకున్నామో అవి క్లియర్ గా ఉన్నాయి. స్ట్రెస్, కార్టిసాల్ లెవెల్ పెరిగేటప్పుడు స్ట్రెస్ పెరుగుతుంది. స్ట్రెస్ పెరిగేటప్పుడు టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గితే అదే విధంగా మనకి లిబిడో కూడా మనకి బాడీలో తగ్గుతుంది అనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు కొన్ని పాయింట్స్ మనం. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ అహెడ్. ఎస్, యాడ్ పవర్ టు యువర్ లైఫ్. So one life lo, just to add power to your life, we have launched a product called Vestige Prime Energy Booster with the horsepower to keep you going. So ఇది ఒక యూనిక్ అండ్ క్లినికల్లీ ప్రూవెన్ ఫార్ములేషన్ అని మనం చెప్పుకోవచ్చు. సో యూనిక్ అండ్ క్లినికల్లీ ప్రూవెన్ ఫార్ములేషన్ అని ఎందుకు అంటున్నామంటే దీంట్లో ఉన్న కాంబినేషన్ ఒకసారి చూద్దాం మనం. అశ్వగంధ అనేది మనకి 400 mg దొరుకుతుందండి. సో ఐ కెన్ టెల్ యూ, మనకి మీరు మార్కెట్ లో దొరికే ఏ ప్రొడక్ట్ లో అయినా ఒకసారి మీరు చూసుకోండి, అశ్వగంధ 400 mg అనేది మీకు ఎక్కడ దొరకదు. విచ్ ఇస్ ద పేటెంటెడ్ ఫార్ములా, మనకి వెస్టేజ్ లో మాత్రమే, మనకి ఈ ప్రొడక్ట్ లో మాత్రమే దొరుకుతుంది. సో అదే విధంగా అర్జున 33.3 mg, హరిటాకి 33.3 mg, అండ్ బీబీటాకి 33.3 mg, అండ్ సర్పగంధ 25 mg దొరుకుతుంది మనకి. సో ఇక్కడ అశ్వగంధ, ఒక్కసారి అశ్వగంధ కోసం మనం తెలుసుకున్నట్టయితే, సో ఈ వీటిని అశ్వగంధ అనేది ఒక బెస్ట్ సోర్స్ అండి మనకి ఎనర్జీ, హెల్త్ బూస్టింగ్ కాంపౌండ్స్ ని డెవలప్ చేయడానికి అశ్వగంధ బాడీకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం చూడవలసింది ఏంటంటే, అశ్వగంధ మన శరీరంలో సరైన ఎఫెక్ట్ చూపించాలంటే దానికి ఈ విటనాలైట్స్ కాంబినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
అండ్ మన ప్రొడక్ట్ లో 8% విటనాలైడ్స్ అనేది దొరుకుతున్నాయి. ఎప్పుడైతే ఈ విటనాలైడ్స్ పర్సంటేజ్ అనేది అశ్వగంధతో మనకు మిక్స్ అవుతుందో బాడీలో అశ్వగంధ కరెక్ట్ గా పనిచేయడానికి ఈ విటనాలైడ్స్ ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మనకి. సో ఎందుకు ఈ ఫార్ములాని మనం యూనిక్ ఫార్ములా అంటున్నామంటే, నేను ఇందాక చెప్పాను కదా, 8% విటనాలైడ్స్ అనేది మనకి హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ అండి. మార్కెట్ లో ఎక్కడా లేదు ఇంత కాన్సన్ట్రేషన్, కేవలం మనకి ప్రొడక్ట్ లో మాత్రమే దొరుకుతుంది. సో దీనివల్ల ఎప్పుడైతే విటనాలైడ్స్ ఎక్కువ అవుతాయో మనకి ఆటోమేటిక్ గా మనకి అశ్వగంధ తాలూకా పొటెన్షియాలిటీ డెవలప్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు ప్రైమ్ బెనిఫిట్స్ ఆఫ్ అశ్వగంధ. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, స్ట్రెస్ ని కంట్రోల్ చేస్తుంది, అదే విధంగా మనకి అలసటని తగ్గిస్తుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి మనకి, మన బాడీలో సెల్స్ ని హెల్తీగా ఉంచుతుంది. కాగ్నిటివ్ ఫంక్షన్, పర్టికులర్ గా అశ్వగంధ వల్ల మనం బ్రెయిన్ బాగా షార్ప్ అవడానికి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు అదర్ బ్రాండ్స్ ఆఫ్ అశ్వగంధ మనం చూసుకున్నట్టయితే మార్కెట్ లో దొరికే మనకి కొన్ని ప్రొడక్ట్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కేవలం 200 to 250 mg ఆఫ్ అశ్వగంధ మాత్రమే మనకు దొరుకుతుంది. వెరస్ మన ప్రైమ్ బూస్టర్ లో కనుక చూసుకున్నట్టయితే 400 mg ఆఫ్ అశ్వగంధ మనకి దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం విటనాలైడ్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి బయట ఎక్కడైనా మనం 2 to 4% మాత్రం విటనాలైడ్స్ దొరుకుతాయి. బట్ మన ప్రొడక్ట్ లో ఇట్ ఇస్ లైక్ 8% విటనాలైడ్స్ అనేది మనకి వెస్టేజ్ ప్రైమ్ ఎనర్జీ బూస్టర్ లో దొరుకుతున్నాయి. సో అదే విధంగా అర్జున, దిస్ ఇస్ కంప్లీట్లీ అర్జున అనేది మన బ్లడ్ ప్రెషర్ ని మెయింటైన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి అర్జున మన బాడీకి, రైట్. సో బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయడానికి కూడా ఈ ప్రొడక్ట్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇట్ ఇస్ ఆల్సో గుడ్ ఫర్ యువర్ హార్ట్, కార్డియోవాస్కులర్ సిస్టమ్. సో అలాగే హార్ట్ హెల్తీగా ఉంచడానికి, ఇమ్యూనిటీ డెవలప్ చేయడంతో పాటు దీంట్లో ఉన్న ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన లాంగివిటీని పెంచుతుంది. అంటే ఎక్కువ కాలం ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండడానికి ప్రొడక్ట్ సపోర్ట్ చేస్తుంది. సో ఒత్తిడిని తగ్గించడంతో పాటు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఫంక్షన్ కి కూడా ఇది చాలా బాగా మనకి ఉపయోగపడుతుంది. అండ్ ఎస్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, లెట్ us నో అబౌట్ సర్పగంధ. సర్పగంధ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఇట్స్ లైక్ ఎ హర్బల్ సప్లిమెంట్. పర్టికులర్ గా ఈ సెక్షువల్ మనకి పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి సర్పగంధ చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంటే కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ లో దీన్ని ఒక ట్రెడిషనల్ ఒక చూసారా ఏమంటారు దాన్ని, వాళ్ళు కొంచెం పూజించుకునే మెడిసిన్స్ లా కొన్ని ఉంటాయి కదా, దాన్ని అట్లా చూస్తారనమాట సర్పగంధాన్ని. ఈ సర్పగంధ అనేది మనకి పర్టికులర్ గా మగవాళ్ళకి సెక్షువల్ పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా ఈ ప్రొడక్ట్ మనకి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం దీనివల్ల, ఈ సర్పగంధ వల్ల ఎవరికైనా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ ప్రొడక్ట్ మనకి చాలా బాగా సపోర్ట్ చేస్తుందండి, రైట్. సో ఇట్స్ లైక్ ఎనర్జీ లెవెల్స్ మనకి పెంచడంతో పాటు సెక్షువల్ డిజైర్ కి కూడా మనకి ప్రొడక్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది, రైట్. సో సర్పగంధ వల్ల మనకి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడానికి కూడా సర్పగంధ మన బాడీలో సపోర్ట్ చేస్తుంది అన్నమాట. సో ఎస్, యాజ్ ఐ టోల్డ్, ఇట్ ఈస్ క్లినికల్లీ ప్రూవెన్ అండ్ పేటెంటెడ్ ఫార్ములా అని మనం చెప్పుకోవచ్చు. అంటే మనకి ఈ ఫార్ములా అనేది కేవలం ఇండియాలో మనం వెస్టేజ్ ద్వారా మాత్రమే దొరుకుతుంది మనకి. సో ఫస్ట్ టైం వీ కెన్ ఆల్ ప్రౌడ్లీ సే డైరెక్ట్ సెల్లింగ్ లో కొన్ని రెవల్యూషనరీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి మనకి. వెస్టేజ్ ప్రైమ్ అబ్జార్బెట్ సబ్లింగ్వియల్ స్ప్రే కానీ, సో అట్లాగే ఎనర్జీ బూస్టర్ కానీ, ఇవి పేటెంటెడ్ ఫార్ములా అండి. అంటే కేవలం మనం మాత్రమే ఈ ఫార్ములాని మనం యూజ్ చేయొచ్చు, రైట్. సో ఇక్కడ కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ క్లినికల్ స్టడీస్ జరిగినాయి ఈ ప్రొడక్ట్ మీద. అవి ఏంటో చూద్దాం, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లాస్ట్ 6 months గా 8 months గా ఈ ప్రొడక్ట్ మీద చాలా ట్రయల్స్ చేశారు బిఫోర్ లాంచ్ చేసే ముందు. సో ఈ ప్రొడక్ట్ మీద చేసిన కొన్ని ట్రయల్స్ తాలూకా రిజల్ట్స్ అనేది మనం చూసుకున్నట్టయితే, ఎప్పుడైతే 30 days నుంచి 60 days లో ఈ ప్రొడక్ట్ మనం వాడటం స్టార్ట్ చేస్తామో, వాడటం స్టార్ట్ చేసిన 30 నుంచి 60 రోజుల్లో మన శరీరంలో వచ్చే బెనిఫిట్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 21% డిప్రెషన్ ని తగ్గించడానికి మన ప్రొడక్ట్ సపోర్ట్ చేస్తుంది. కేవలం 30 రోజుల్లో, 30 నుంచి 60 రోజుల్లో 21% డిప్రెషన్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు కొన్ని క్లినికల్లీ ప్రూవెన్ స్టడీస్. సో అట్లాగే 24% ఒత్తిడిని కంట్రోల్ చేయడంతో పాటు మాక్సిమం 24% ఆతృతని కంట్రోల్ చేయడంతో పాటు 28% స్ట్రెస్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుందండి కేవలం 30 రోజుల్లో. 30 days ప్రొడక్ట్ యూస్ చేయడం స్టార్ట్ చేయడంలోనే మనకి రిజల్ట్స్ అనేది స్టార్ట్ అవుతాయి. అట్ ద సేమ్ టైం
ఇంకొక క్లినికల్ స్టడీ మనం చూడొచ్చు. నేను ఇందాక చెప్పా, మళ్ళీ చెప్తున్నా. ఈ పాయింట్ సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోవాలి, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే కార్టిసాల్ లెవెల్ మనకి తగ్గుతుందో ఆటోమేటిక్ గా బాడీలో స్ట్రెస్ తగ్గుతుంది. ఎప్పుడైతే స్ట్రెస్ తగ్గుతుందో ఆటోమేటిక్ గా టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరిగే అవకాశం మనకి జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు 9% మన బాడీలో కార్టిసాల్ లెవెల్స్ తగ్గించడంతో పాటు 16% మన టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరగడానికి ఈ ప్రొడక్ట్ మనకి సపోర్ట్ చేస్తుంది. సో నేను ఇందాక చెప్పాను ఆల్రెడీ, టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరగడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి? ఎరెక్టైల్ ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది మగవాళ్ళకి. సో అట్ ది సేమ్ టైం సెక్షువల్ బూస్టప్ కి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం స్ట్రెస్ లెవెల్స్ తగ్గిస్తుంది, బోన్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది. వీటన్నిటిని కూడా మనకి బెనిఫిట్స్ ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థర్డ్ క్లినికల్ స్టడీ ఏం చెప్తుందో ఇక్కడ మనం చూద్దాం. ఓవరాల్ గా సెక్షువల్ సాటిస్ఫాక్షన్ ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం ద్వారా 30 days లోనే 26% పెరుగుతుందండి. సో ఇక్కడ అంటే ఎరెక్టైల్ ఫంక్షనింగ్. సో సింపుల్ గా చెప్తాను నేను, ఎరెక్టైల్ ఫంక్షనింగ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ మగవాళ్ళకి సెక్షువల్ టైంలో ఆ ఫంక్షనింగ్ అంటాం కదా, సో దాన్ని వీ కెన్ కాల్ ఇట్ ఎరెక్టైల్ ఫంక్షనింగ్ అని మనం చెప్పుకోవచ్చు. సో మనకి ఎరెక్టైల్ ఫంక్షనింగ్ ని 31% ఇంప్రూవ్ చేస్తుంది ప్రోడక్ట్. అట్ ద సేమ్ టైం 16% ఆర్గాస్మిక్ ఫంక్షన్ కానీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 20% సెక్షువల్ డిజైర్ పెంచుతుందండి. ఎందుకంటే బేసిక్ గా చాలా మందికి మనం చూస్తూ ఉంటాం సెక్షువల్ ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఆ డిజైర్ పెంచడానికి కూడా ఈ ప్రొడక్ట్ మనకు ఉపయోగపడుతుంది. అండ్ ఓవరాల్ గా 26% మనకి సెక్షువల్ సాటిస్ఫాక్షన్ ఇవ్వడానికి, టోటల్ సెక్షువల్ సాటిస్ఫాక్షన్ ఇవ్వడానికి ఈ ప్రొడక్ట్ ఉపయోగపడుతుంది విత్ ఇన్ 30 days. ఫ్రెండ్స్, ఇట్స్ ఎ రెవల్యూషనరీ ప్రొడక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 phases మనం చూసాం. స్ట్రెస్ తగ్గించడానికి, టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరగడానికి, సెక్షువల్ బూస్టప్ పెంచడానికి. ఈ 3 phases కేవలం మనకి 30 రోజుల్లో చాలా న్యాచురల్ గా ఈ ప్రొడక్ట్ ద్వారా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ వెరీ వెరీ బెనిఫిషియల్ ఫర్ అస్, రైట్? సో ఒక్కసారి క్విక్ గా వెస్టేజ్ ప్రైమ్ ఎనర్జీ బూస్టర్ తాలూకు బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే, ఒత్తిడిని తగ్గిస్తుంది, ఆతృతని తగ్గిస్తుంది, శరీరంలో సెరం కార్టిసాల్ లెవెల్స్ ని తగ్గిస్తుంది, టెస్టోస్టెరాన్ లెవెల్స్ ని బూస్ట్ చేస్తుంది, బాడీలో స్టామినా పెంచుతుంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోయినా దాంతో ఫైట్ చేస్తుంది. సో అలసట కానీ, లెథార్జీ కానీ, బద్ధకం, టైర్డ్నెస్ వీటన్నిటిని కంట్రోల్ చేస్తుంది. మన ఎనర్జీ బూస్టప్ చేస్తుంది, మనకి పవర్ని ఇస్తుంది, పర్ఫార్మెన్స్ బూస్టప్ చేస్తుంది. సో వీటన్నిటిని కూడా ఎన్హాన్స్ చేయడానికి ఈ ప్రొడక్ట్ మనకి ఉపయోగపడుతుంది. సో ఎట్లా తీసుకోవాలి ఈ ప్రొడక్ట్ అంటే, జస్ట్ 1 capsule per day అండి. రోజుకి 1 capsule per day తీసుకోవచ్చు. పర్టికులర్లీ డే టైం కన్నా నైట్ టైం ఈ ప్రొడక్ట్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయి మనకంటే. రాత్రి భోజనం చేసిన తర్వాత ఈ ప్రొడక్ట్ రోజుకి 1 capsule కనుక తీసుకున్నట్టయితే మనకి సరిపోతుంది. అండ్ ఎవరెవరు యూజ్ చేయొచ్చు ఈ ప్రొడక్ట్ అంటే, 18 years దాటిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రొడక్ట్ ని యూజ్ కి ఒక సప్లిమెంట్ చాలు. జస్ట్ 1 capsule per day. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా కూడా రోజుకి 1 capsule తీసుకున్నట్టయితే మనకి సరిపోతుంది, రైట్? సో వై ఇట్ ఈస్ అ యూనిక్ ప్రొడక్ట్? ఎందుకు ఈ ప్రొడక్ట్ ని మనం యూనిక్ ప్రొడక్ట్ అంటామంటే, 400 mg అశ్వగంధ ఉంటుంది మనకి. ఎక్కడ మార్కెట్ లో ఏ కాంపిటేటర్ కంపెనీ దగ్గర కానీ, అఫ్ కోర్స్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఈ ఫార్ములా అనేది ఎక్కడా లేదు, బట్ ఎక్కడ మీకు మార్కెట్ లో ఇతర ఫార్మా కంపెనీ ఏ కంపెనీతో తీసుకున్నా కూడా 400 mg అశ్వగంధ అనేది మనకి చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం 8% విటనాలైట్స్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, అశ్వగంధ తన పనితనం కరెక్ట్ గా బాడీ మీద చూపించాలంటే ఈ విటనాలైట్ సపోర్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం 2% సర్పగంధ ఉంది. సర్పగంధ ఎందుకు ఉపయోగపడుతుందో కూడా నేను మీకు క్లియర్ గా చెప్పాను. జస్ట్ 1 capsule per day. Just 1 capsule per day to completely to boost up your energy. And most important slide ఇక్కడ నేను చూపిస్తాను. నేను వెరీ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్. మార్కెట్ లో కంపారిజన్ మనకి ఈ ప్రోడక్ట్ సార్ మనం చూసుకున్నట్టయితే, మార్కెట్ లో చాలా చోట్ల మనకి 250 mg మ్యాక్స్ టు మ్యాక్స్ 300 mg అశ్వగంధ అనేది దొరుకుతుందండి. అండ్ 8% విటనాలైట్స్ అనేది మన ప్రోడక్ట్ లో తప్ప మార్కెట్ లో ఇచ్చే ఏ కాంపిటేటర్ ప్రొడక్ట్ లో కూడా లేదు మనకి. సో కాంపిటేటర్ ప్రొడక్ట్ లో ఎక్కడా కూడా ఇది లేదు. సో దీనివల్ల మనకి అశ్వగంధ బూస్టప్ అవడానికి కూడా ఈ ప్రొడక్ట్ మనకి సపోర్ట్ చేస్తుంది. సో అట్లాగే క్లినికల్ గా మనం ఎరెక్టైల్ ఫంక్షనింగ్ కి ఆల్రెడీ క్లినికల్ ట్రయల్స్ జరిగినాయి, టెస్టోస్టెరాన్ బూస్టప్ కోసం క్లినికల్ ట్రయల్స్ జరిగినాయి.
సో అట్లాగే సర్పగంధ ఈ కాంబినేషన్ ఎప్పుడైతే ఉంటుందో సెక్షువల్ డిజైర్ బాగా పెంచడానికి సపోర్ట్ చేస్తుంది. అండ్ మిగతా మార్కెట్ లో మనం చూసుకున్నట్టయితే 2 లేదా 3 క్యాప్సూల్స్ వేసుకోవాలి. బట్ మన ప్రోడక్ట్ కనుక ఒక క్యాప్సూల్ తీసుకున్నట్టయితే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న బెనిఫిట్స్ అన్ని కూడా మనకు అందించడానికి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఒక్కసారి దీని బెనిఫిట్స్ ఒకసారి మనం రీక్యాప్ చేద్దాం. ఒకసారి క్విక్ గా దీంట్లో ఉన్న 10 మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. యాంగ్జైటీ, స్ట్రెస్ కంట్రోల్ చేయడానికి, కార్టిసోల్ లెవెల్స్ పెంచడానికి, టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెంచడానికి, సో స్టామినా పెంచడానికి, ఇలా అన్ని విధాలుగా కూడా ఈ ప్రోడక్ట్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. రైట్. సో ఇట్స్ అ వెజిటేరియన్ క్యాప్సూల్ అండ్ ఇట్ ఈస్ ఎ నాన్ హ్యాబిట్ ఫార్మింగ్ అనమాట. అంటే కొన్ని రకాల ప్రొడక్ట్స్ దొరుకుతాయి మనకి. సో ఆ ప్రొడక్ట్స్ ఎట్లా ఉంటాయంటే అవి యూజ్ చేసే కొద్దీ అవి ఏంటంటే ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చిన తర్వాత అవి కంపల్సరీ అయిపోతాయి మన డే టు డే లైఫ్ లో. బట్ ఈ ప్రొడక్ట్ అనేది నాన్ హ్యాబిట్ ఫార్మింగ్ ప్రొడక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. సో దీనికోసం ఇంకాస్త ముందుకెళ్ళి ఇంకొన్ని పాయింట్స్ చెప్పుకునేలోగా మీకున్న క్వెరీస్ ఒకసారి మెసేజ్ చేస్తే ఐల్ బి హ్యాపీ టు అడ్రస్. సో ఇంకొన్ని యూనిక్ పాయింట్స్ కూడా నేను ఈ ప్రొడక్ట్ కోసం నేను చెప్తాను. సో బిఫోర్ దట్ ఆల్మోస్ట్ 1000 జామ్ ప్యాక్, ఇట్స్ లైక్ ఎ హౌస్ఫుల్ సెషన్ అని చెప్పుకోవచ్చు. అంటే లెక్కను చూస్తే జూమ్ లో కనుక 2000 మంది పార్టిసిపెంట్స్ కెపాసిటీ కనుక ఉన్నట్టయితే ఫ్యూచర్ లో మనకి 2000 పార్టిసిపెంట్స్ కూడా ఫుల్ అయిపోతారని మనం చెప్పుకోవచ్చు. రైట్. ఇట్స్ లైక్ ఎ జామ్ ప్యాక్ జూమ్ సెషన్. సో దీంట్లో ఏమైనా క్వరీస్ ఉంటే ప్లీజ్ మెసేజ్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. ఆన్సర్ చేయడంతో పాటు ఇంకొన్ని యూనిక్ పాయింట్స్ కూడా డీటెయిల్డ్ గా చాలా క్లియర్ గా మీకు నేను చెప్తాను. వెరీ వెరీ యూనిక్ ప్రొడక్ట్. డ్యూరింగ్ ఇయర్ హౌ మెనీ టైమ్స్, ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు వాడచ్చు అని అడుగుతున్నారు. తీసుకోవచ్చండి, నాట్ ఎ ప్రాబ్లం, యూ కెన్ యూజ్ ఇట్. బికాస్ ఎందుకంటే కంటిన్యూస్ గా మనం ఒక 3 months 6 months 1 year ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో ఆటోమేటిక్ గా స్ట్రెస్ లెవెల్స్ పెంచుతుంది అండ్ న్యాచురల్ గా సెక్షువల్ డ్రైవ్ మనకి ఎన్హాన్స్ చేయడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. రైట్. సో జస్ట్ కీప్ పోస్టింగ్. సార్ హ్యాండ్ రైజ్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. సో నేను అదే చెప్తున్నా, ఈ ప్రొడక్ట్ లో ఉన్న యూజ్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమీ ఉండవు అండ్ ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ ఫర్ మెన్. ఈ ప్రొడక్ట్ మగవాళ్ళు మాత్రమే యూజ్ చేయాలి ఈ ప్రొడక్ట్. సో ఎవరికి ఇవ్వకూడదు. మీ పాయింట్ నాకు నచ్చింది. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ కమింగ్ స్లైడ్స్ లో నేను మీకు చూపిస్తాను. సో సింపుల్ పాయింట్, 18 సంవత్సరాలు దాటిన మగవాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రొడక్ట్ ని తీసుకోవచ్చు. 18 years దాటిన మగవాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రొడక్ట్ ని తీసుకోవచ్చు. బీపీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడచ్చా? ఎస్ సార్, హ్యాపీగా వాడచ్చు. ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ రెగ్యులేట్ చేయడానికి కూడా ఈ ప్రొడక్ట్ ఉపయోగపడుతుంది. మార్కెట్ లో ఉన్న ప్రొడక్ట్స్ కి ప్రెగ్నెన్సీ ప్లానింగ్ జెంట్స్, ఎస్ అండి, ఎగ్జాక్ట్లీ మంచి పాయింట్ అడిగారు మీరు. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేయొచ్చు. మగవాళ్ళు, ఐఎమ్ రిపీటింగ్ మై పాయింట్ అగైన్, కేవలం ఈ ప్రొడక్ట్ మగవాళ్ళకి మాత్రమే. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లో ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రొడక్ట్ ని యూజ్ చేయొచ్చు. ఎస్. సో హ్యాండ్ రైస్ చేయొద్దండి ప్లీజ్. షుగర్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు సార్. డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రొడక్ట్ ని యూజ్ చేయొచ్చు. కోంజియం క్యూటన్ అలోవెరాతో పాటు ఎనర్జీ బూస్ట్ ఇవ్వచ్చా? ఎస్ సార్, ఇవ్వచ్చు, అబ్సల్యూట్లీ ఇవ్వచ్చు సార్, నాట్ ఎ ప్రాబ్లం. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళంటే కిడ్నీ డయాలసిస్ జరిగిన వాళ్ళకి ఈ ప్రోడక్టే కాదండి, మనం ఏ ప్రోడక్ట్ కూడా రెఫర్ చేయం. సో నార్మల్ గా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, ఇలాంటి చిన్న ఛాలెంజెస్ అయితే నాట్ ఎ ప్రాబ్లం, యూ కెన్ గివ్ ఇట్. సో కోంజియం క్యూటన్, ఎస్. హ్యాండ్ రైస్ యూ కెన్ సార్, చాలా మంది హ్యాండ్ రైస్ చేస్తున్నారు. సో 1 ప్రోడక్ట్ సరిపోతుందా? సరిపోతుంది సార్, ఎస్. చాలా మంది పర్సనల్ గా మెసేజ్ చేస్తున్నారు, నాట్ ఎ ప్రాబ్లం ప్లీజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఇది. సో ఇట్స్ ఐ థింక్ లైక్ ఫస్ట్ స్టేజ్ లో మనకి హైయెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అవుతుంది ఇది, మార్క్ మై వర్డ్స్. యూనిక్ ప్రోడక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఆ యూనిక్ ప్రోడక్ట్ విచ్ కెన్ కంట్రోల్ మన స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ చేయడానితో పాటు సెక్షువల్ డిజైర్ కానీ సెక్షువల్ ఎబిలిటీ పెంచడానికి కూడా ప్రొడక్ట్ ఉపయోగపడుతుంది. 50+ ఏజ్ వాళ్ళు యూజ్ చేయొచ్చా? ఎస్ సార్, యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. హౌ మెనీ డేస్ ఇట్ షుడ్ బి యూజబుల్? ఇట్ వేరీస్ అండి, ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్.